అగో చూసినారులా ఆటలున్న లేగదూడ కోసం ఆ వెట్ల ఎంబడివాడు ఉరుకుతున్నదో ఇక ఆటో ఎంత రుబ్బడిగా పోతుంటే దాని వెనకబడి అంతే రుబ్బడిగా ఉరుకుతుందో ఆవు. అయ్యో పాపం ఆటో ఎంబడిబడి బిడ్డ కోసం ఆవు బగ్గనే ఉరుకుతున్నది కదా. గీ అన్నెవలో గాని గా లేగ నిడిచిపెడితే మంచిగుండని అనబోతున్నారు కదా. అయితే అసలు ముచ్చట ఏందంటే జగిత్యాల జిల్లా బోయినపల్లె కాడున్న గీ అన్నోళ్ళదేనట గీ ఆవు. గీ నడుమనే లేగనగా అన్నదట. ఇక మేతకని పోయినావు ఇంటికి రాలేదట. తొవ్వగిన మర్చిపోయిందో లేకపోతే ఏమైందో తెలియదు గాని పొద్దుగూకినావు ఇంటికి రాకపోయే వరకు పాల కోసం మొర్లుకుంటా లేగదూడ మస్తు తన్లాడిందట. ఇక ఎంబడే ఆ అన్న లేగను ఆటోలో ఎక్కించుకొని ఆవు కోసం ఊరంతా దేవులాడిండట. ఇక బస్టాండ్లో ఆవు కనబడే వరకు దానికి బిడ్డను చూపెట్టి ఇంటికి తోలుకొచ్చిందన్నట్టు గిట్లా. అయితే ఉత్తగా పోతే ఆవు ఇంటికి రాదని చెప్పి లేగదూడను ఆటోలో ఎక్కించుకొని ఆవుని ఇంటికి తీసుకొచ్చి ఉపాయం చేసిండు అన్నట్టు. ఈ ఆవు రాత్రి పిల్లల్ని ఇచ్చిపెట్టి వచ్చేసి ఇంటికి తీసుకుపోతుంది. ఎక్కడ దొరికింది మరి? బస్ స్టాండ్. తల్లి లేని పిల్ల రాదు కదా, పిల్ల లేని తల్లి రాదు కదా. పాలు బాగానే ఉరుకుందని ఇక్కడ. ఇక తల్లి ప్రేమ కంటే దునియాలో ఏది గొప్పది కాదు కదా. గందుకే బిడ్డను చూస్తే ఆవు జల్దిన ఇంటికి ఉరుకత్తదని భలే ఉపాయం చేసిన కొందరు అంటుంటే ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరనేది బిడ్డ మీదున్న పాయరంతోని పానాలను కూడా లెక్క చేయకుండా ఆటో ఎంబడిబడి ఉరుకొచ్చిన ఆవును చూస్తేనే అర్థమైతుంది తల్లి ప్రేమెంత గొప్పదోనని ఇంకొందరు అంటుండ్రు. మొత్తానికైతే మనుషులైనా మూగ జీవులైనా కన్నోళ్లకు పిల్లల మీదుండే ప్రేమ ఎన్నటికి తరిగిపోనిదే. ఏమంటారు? అంతే కదా.